ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు. మార్నింగ్ కుటుంబరావు గారు. మార్నింగ్ అండి వసంత్ గారు. సో మనం చూస్తున్నాం ఇక్కడ రెండు పరిణామాలు. ఒకటి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా గత రాత్రి ప్రధాని స్వయంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రకటించారు. అండ్ రెండవది అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవబోతున్నారు. సో ఈ రెండు పరిణామాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రధాని నిజంగానే చెప్తున్నట్లుగా ఈ బ్లాక్ మనీ సమస్యకు ఈ నోట్ల రద్దు అనేది ఒక పరిష్కారం కాబోతుందా నిజంగానే? వన్ ఆఫ్ ది సెవరల్ సొల్యూషన్స్ అంటానండి. అయితే ఎప్పుడైతే కనుక మోడీ గారి ప్రభుత్వం వచ్చిందో మీరు అప్పటి నుంచి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జన్ధన్ కార్యక్రమం స్టార్ట్ చేశారంటే బ్యాంకింగ్ నేషన్ కింద చేయాలి, ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పేసి. ఆ జన్ధన్ దగ్గర నుంచి మొదలైన తర్వాత మీకు ఏదైతే ఫారెన్ లో డబ్బులు దాచుకున్నారో దాన్ని డిస్క్లోజ్ చేస్తే కనుక ఎమ్నెస్టీ ఇస్తామని ఎన్ఆర్ఐస్ కి డిస్క్లోజర్ స్కీమ్ పెట్టారు. ఆ తర్వాత అనమాట మీకు ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ వచ్చింది. ఇన్ని అయిన తర్వాత కూడా అనమాట మీకు ఏదైతే అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోతున్నాం అని ప్రభుత్వం అనుకుందో అప్పుడే ఇలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అండ్ దీని వెనకాల చాలా హోంవర్క్ జరిగిందని చెప్పేసి మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే నిన్న ఆర్బీఐ ఏదైతే కనుక స్టేట్మెంట్స్ ఇచ్చిందో దాంట్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ బట్టి చూస్తూ ఉంటే ప్రాక్టికల్గా కూడా మనం ఆలోచిస్తే 123 కోట్ల జనాభా ఉన్న దేశం మంది. అయితే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసింది ఎంతమంది అండి? కేవలం 2.87 crores. అందులో ట్యాక్స్ కట్టింది ఎంత? 1,62,00,000 మంది అంతే. కాబట్టి ఇంత లో ట్యాక్స్ పేయర్ టు పాపులేషన్ రేషియో ఉన్న కంట్రీ ఇంక వేరేది కూడా ఏది ఉండకపోవచ్చు, అట్లీస్ట్ కాస్త ఒక మాదిరి డెవలప్ అయిన నేషన్స్లో. కాబట్టి ఖచ్చితంగా అనమాట ఇటు ఈ బ్లాక్ మనీ ఏదైతే కనుక సిస్టమ్ని నిర్వీర్యం చేస్తుందో, ఎకానమీని గ్రో అవ్వకుండా చేస్తుందో, అది సిస్టంలోకి రావడానికి ఇది మంచి మూవే చేశారు. ఖచ్చితంగా దిస్ విల్ టర్న్ అవుట్ టు బి సక్సెస్ఫుల్ మూవ్ ఫర్ ఇంక్రీజింగ్ ది ఎకానమీ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో డొనాల్డ్ ట్రంప్ విక్టరీని మార్కెట్స్ వసంత్ గారు, డొనాల్డ్ ట్రంప్ విక్టరీని మార్కెట్స్ చాలా నెగిటివ్ గా తీసుకుంటున్నాయి. సో ఏం చేయాలి ఈ సమయంలో ఇన్వెస్టర్స్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు? ఆపర్చునిటీ టు బై అని అంటానండి, స్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో అనమాట. ఎందుకంటే కాస్త అక్కడ ప్యానిక్ కూడా ఉంటుంది, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉంటుంది, బట్ ఆ స్పేస్ లోనే మీకు మోర్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ క్లియర్లీ దీపావళి రోజున కూడా మనం అనుకున్నాం అనమాట, ట్రంప్ విక్టరీ ఒక్కటి మార్కెట్స్ ఫ్యాక్టర్ చేయలేదు కాబట్టి ట్రంప్ విక్టరీ అంటూ అవుతే కనుక ఖచ్చితంగా మార్కెట్స్ లో కొంత ప్యానిక్ రావచ్చు, సెల్లింగ్ ప్రెషర్ ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ 80-200 లెవెల్ ఏదైతే ఉందో అది ఎక్స్పెక్టెడ్ లెవెల్ వస్తుంది. అండ్ ఇందాక రాజేందర్ గారు చెప్పినట్టు అనమాట 200 మూవింగ్ యావరేజ్ 8100 క్రూషియల్ సపోర్ట్ కింద అవుతుంది. బట్ డెఫినెట్లీ ఇవాళ నుంచి అనమాట బై ఆన్ డిక్లైన్స్ అని ఈ లెవెల్ దగ్గర నుంచి బై చేస్తే మాత్రం ఇన్వెస్టర్స్ కి వెరీ షార్ట్ టైంలోనే మేబీ యాజ్ ఎర్లీ యాజ్ 3 months to 6 months లోనే డీసెంట్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆల్వేస్ వీ షుడ్ బై వెన్ దేర్ ఇస్ బ్లడ్ ఆన్ స్ట్రీట్ అంటారు అనమాట క్లియర్లీ. బ్లడ్ ఉండే రోజు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఏ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ కొనమంటారు? రియల్ ఎస్టేట్ ఆర్ బ్యాంక్స్ ఆర్ మన డెల్టా కార్ప్ లాంటి కంపెనీస్ కొనమంటారా? లేదా డెల్టా కార్ప్ అట్లా అని కాదనమాట. ఎందుకంటే రిజల్ట్స్ సీజన్ ఆల్రెడీ Q2 ఫలితాలు చాలా కంపెనీలు వస్తున్నాయి. ఏ అయితే ఫలితాలు బాగా ఇస్తున్నాయో అవి కొనమని చెప్పేసి అంటాను. సెక్టార్ వైజ్ చెప్తే కనుక డెఫినెట్లీ మెటల్స్ లో ఇంకా స్టీమ్ ఉంది కాబట్టి ఎవ్రీ డిక్లైన్ లో మెటల్స్ తీసుకోమంటాను. ప్లస్ రీసెంట్లీ FMCGలో కూడా తిరిగి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ రేట్లు కూడా ఫిక్స్ అవుతాయి. ఆ 4 స్లాబ్స్ ఏవైతే ఇచ్చారో అందులోనమాట ఈ స్టేపుల్స్ అన్ని ఏ స్లాబ్ లోకి వస్తాయి, 12 లోకి వస్తాయి అనేది కూడా చూస్తున్నారు. వన్స్ అది వస్తే కనుక FMCGలో కూడా మంచి ఆపర్చునిటీ ఉంటుంది. అదే విధంగా అనమాట కాంట్రేరియన్ బెట్ కింద తీసుకోవాలనుకుంటే కనుక ఈ మూవ్ ఏదైతే కనుక 500,000 రూపీస్ డిమానిటైజేషన్ చేశారో ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ఫిలిప్ ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్ రిఫార్మ్స్ కూడా ఫ్యూచర్ లో. కాబట్టి ఎట్ లోవర్ లెవెల్స్ చిన్న బ్యాంక్స్ అనమాట విచ్ ఆర్ గోయింగ్ ఎట్ వెరీ డెడ్ చీప్ రేట్స్ అనమాట, లైక్ ఆంధ్ర బ్యాంక్ అవనండి, వేరే బ్యాంక్స్ కూడా PSUs అనమాట ఎట్ డీసెంట్ ప్రైజెస్ ఈ లో లెవెల్స్ లో కొంటే ఖచ్చితంగా 1-2 years లో మంచి రిటర్న్స్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే కొన్ని స్కీమ్స్ కూడా NPS తగ్గించడానికి ఏదైతే రీసెంట్ గా లాంచ్ చేశారో S4A స్కీమ్ అనేది అనమాట, స్కీమ్ ఫర్ సివియర్లీ స్ట్రెస్డ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ఎసెట్స్, దానికనమాట అవి బాగా వర్క్ అయ్యేటట్టు కూడా కనిపిస్తున్నాయి. లైక్ HCCలో మనం చూసాం. అందుకని చెప్పేసి అనమాట డెఫినెట్లీ బ్యాంక్స్ లో ఒక కాంట్రేరియన్ ఆపర్చునిటీ ఉంది. బట్ వెయిట్ చేయడానికి కూడా ఒక 1-2 years అనమాట పేషెంట్ గా వెయిట్ చేసే ఓపిక ఉండాలి, బై చేయమని చెప్పేసి చెప్తాను.